సరే చెప్పుకోబోండి వస్తారు మిమ్మల్ని చంపేస్తలే మేము మీరు పోయి ఇచ్చుకోబోండి చర్చి కట్టకూడదని వాళ్ళు మమ్మల్ని గ్రామస్తులు అడ్డుపడుతున్నారని చెప్పి స్టేషన్ కాడికి పోయి కేసు పెట్టుకో. మీరు పెట్టుకోబోండి అబ్బా. మీకు లేఖలుగా చర్చి కట్టకూడదని చెప్పి గ్రామస్తులు అడ్డుకున్నారని చెప్పి చర్చి మొన్న వచ్చిన పెట్టుకో. ఆయన నువ్వు కేసు పెట్టుకోపోవాడి మీద లేఖలుగా ఓడికి శిక్ష పడుతుంది. అర్థమైందా? నాకు నలుగురు వచ్చి కార్లు లేదాడా మేము అడగంగానే 2 నిమిషాలు కూడా ఆగల, వాళ్ళు వెళ్ళిపోయినారు. అదిగో అమ్మా చూడు అడిగితే కారు వేసుకుని గబగబా వెళ్ళారు. కావాలని చెప్పు, ఎక్కడ కావాలంటే అడిగి వస్తా. నా బిడ్డలు మేము అందరం అన్ని పరారైపోయినా నీ ప్రార్థన నాకు చెవులో నీ ప్రార్థన వస్తుంది కానీ మా దేవుడిని మేము ఏరుస్తుంది మాకు ఒంట్లో మీకు అందరికీ దండం పెట్టి చెప్తున్నా, చర్చి మాత్రం ఎక్కడ ఇప్పుడు ప్రతి దగ్గర చర్చి కాదు, ఆయన కూడా దేవుడే కాదల్లా ఎక్కడ పక్కన పెట్టి. కానీ మమ్మల్ని ఇప్పుడు మేము మంగళ ముగించుకోవాలన్నా, దేవుడికి పెట్టుకోవాలన్నా, టెంకాయ కొట్టుకోవాలన్నా కొట్టి ఇంట్లో కొట్టుకోలేకపోతున్నాం. ప్రకాష్ గారు కాదు ఉన్నారు. మీకు అందరికీ దండం పెట్టి చెప్తున్నా, నేను చిన్న నా వయసు 52 సంవత్సరాలు. మీకు అందరికి దండం పెట్టి చెప్తున్నా, చర్చి ఊళ్ళో ఉండకూడదు, బయట ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆయన కూడా దేవుడే కాదల్లా, కానీ మన దేవుడు ఏంటంటే మనం పుట్టి మొదలుకొని